Hi friends, today's 10th class English lesson భోలి సమ్మరీ ఇన్ తెలుగు. భోలి అసలు పేరు సులేఖ. భోలి అంటే తెలివి తక్కువ లేదా దద్దమ్మ అని అర్థం. ఆ అమ్మాయి కొంచెం మందమతి కావడం వల్ల అందరూ భోలి అని పిలిచేవాళ్ళు. రెవెన్యూ ఆఫీస్లో నంబర్దార్గా పనిచేసే రామ్లాల్ 4వ సంతానం భోలి. 10 నెలల వయసప్పుడు మంచంపై నుండి పడటంతో మెదడులోని భాగానికి దెబ్బ తగిలింది. అందువల్ల ఆమె అన్నింటిలో వెనుకబడి ఉండేది. దానికి తోడు ఆమెకు 2 ఏళ్ళు వయసప్పుడు మశూచి వ్యాధి రావడంతో ఒళ్ళంతా గుంటలు, నల్లని మచ్చలు ఉండిపోయాయి. 5 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు భోలి మాట్లాడలేకపోయింది. మాటలు కూడా నత్తిగా, స్పష్టత లేకుండా ఉండేవి. తోటి పిల్లలు ఆమెను హేళన చేసేవారు. అందువల్ల ఆమె చాలా తక్కువగా మాట్లాడేది. రామ్లాల్కు 3 కుమారులు, 4 కుమార్తెలు. భోలి తప్ప మిగతా వాళ్ళందరూ ఆరోగ్యవంతులే. డబ్బుకు లోటు లేని కుటుంబం వారిది. కొడుకులు పై చదువులకు పట్టణాలకు వెళ్ళారు. మొదటి కూతురు రాధకు పెళ్ళైపోయింది. 2వ కూతురు మంగళకు పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఆ తర్వాత 3వ కూతురు చంప పెళ్లి చేయాలి. రామ్లాల్ బాధంతా అందంగా లేని మందమతి అయిన భోలి గురించే. ఆ గ్రామంలో ప్రైమరీ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన తహసీల్దార్ రామ్లాల్తో అతడి కూతుళ్లను పాఠశాలకు పంపి ఆదర్శంగా నిలవాలని సూచిస్తాడు. ఆ రాత్రి రామ్లాల్ ఈ విషయమై తన భార్యతో చర్చిస్తాడు. ఆడపిల్లలు చదువుకుంటే పెళ్ళిళ్ళు అవ్వడం కష్టమని చెప్తుంది. కానీ భోలిని పంపడానికి ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఆ పాప పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నారు. అదేదో స్కూల్లోకి పంపితే ఆ టీచర్లే ఆ తలనొప్పి భరిస్తారని అంటుంది భోలి వాళ్ళమ్మ. తన తండ్రి వచ్చి బడికి తీసుకెళ్తా అనేసరికి భోలి కంగారు పడుతుంది. తనకి బడి అంటే ఏమిటో, ఎలా ఉంటుందో తెలియదు. అంతకు ముందు రోజే తన ఇంట్లో ఉన్న లక్ష్మి అనే ఆవును బయటికి పంపించేస్తాడు. అది తిరిగి రాలేదు. అలాగే తనను కూడా పంపించేస్తారేమోనని భయపడుతుంది. కానీ మొదటిసారిగా తనకు చక్కగా తలంటి స్నానం చేయించి కొత్త దుస్తులు వేసి తయారు చేసేసరికి ఇంటికంటే కాస్త మెరుగైన ప్రదేశానికి వెళ్తున్నట్లుగా భావిస్తుంది భోలి. రామ్లాల్ భోలిని ప్రధానోపాధ్యాయురాలికి అప్పగిస్తాడు. భయం నిండిన కళ్ళతో తన పరిసరాలను చూస్తూ ఉండిపోయింది. అక్కడ తన వయసు వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో ఎవరో ఒకరితో స్నేహం చేయొచ్చని భోలి భావించింది. అధ్యాపకురాలు తోటి పిల్లలకు ఏదో చెప్తున్నారు. భోలికి అది అర్థం కాలేదు. పక్కనే ఉన్న గోడపై చిత్రాలను చూడసాగింది. ఆవు, మేక, పిల్లి. తను పరిసరాలలో చుట్టుపక్కల చూసిన జంతువుల బొమ్మలే అవి. ఇంతలోపు తనను చూసి నవ్వుతూ నిలబడి ఉన్న మేడంను చూసి ఆమె తన పేరు చెప్పమని అడగ్గా అస్పష్టంగా, నత్తిగా చెప్పింది. భోలిని చూసి తోటి విద్యార్థులందరూ నవ్వారు. భోలి తలదించుకుని ఉండిపోయింది. బడి అయిపోయింది. పిల్లలందరూ వెళ్ళిపోయారు. మేడం మళ్ళీ వచ్చింది. భోలి అని మృదువుగా, ఆప్యాయతతో పలకరించింది. ఆ మృదువైన పలకరింపుతో భోలి పొంగిపోయింది. భయం తగ్గడం మొదలైంది. ఈసారి పేరు స్పష్టంగా చెప్పగలిగింది. చదవగలననే ధైర్యం కలిగింది. భోలిలో నూతన ఉత్సాహం, నమ్మకం కలిగాయి. అధ్యాపకురాలు భోలికి ఒక పుస్తకాన్ని ఇచ్చారు. అది పూర్తి అయితే ఇంకో పెద్ద పుస్తకాన్ని ఇస్తానన్నారు. ఇలా ఏళ్ళు గడిచాయి. ఆ గ్రామం చిన్న పట్టణంగా మారింది. ప్రైమరీ స్కూలు హై స్కూల్గా మారింది. ఆ ఊరికి రైల్వే స్టాపింగ్ వచ్చింది. కాటన్ మిల్లు, సినిమా హాల్ కూడా వచ్చాయి. ఒకరోజు భోలికి పెళ్లి సంబంధం గురించి పేరెంట్స్ చర్చించుకుంటున్నారు. భోలికి బిశంబర్ అనే పెద్ద ఆయనతో పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు. బిశంబర్కు డబ్బుంది, ఇల్లుంది, కట్నం ఆశ లేదు. కానీ అతను రామ్లాల్ వయసువాడు. కుంటుతూ నడుస్తాడు. మొదటి భార్యకు సంతానం కూడా ఉన్నారు. రామ్లాల్ ఆలోచనలో పడిపోయాడు. కానీ అతని భార్య భోలి పరిస్థితి చెప్పి ఒప్పిస్తుంది. ఆ మందమతి, తెలివి తక్కువది, నత్తిది. అటువంటి అమ్మాయికి అసలు పెళ్ళే కాదు, ఎలాగోలా ఇతను వచ్చాడు అని చెప్పి ఒప్పిస్తుంది. అంతకంటే మంచి సంబంధం
ఆ మందమతికి రాదని చెప్తుంది. ఆమెకు బోలి అభిప్రాయంతో పనిలేదు. బోలి ఈ సంభాషణ అంతా విన్నది. బిషంబర్ అట్టహాసంగా స్నేహితుడితో పెళ్లికి తరలి వస్తాడు. రామ్లాల్ తన 4వ కూతురికి ఇంత వైభవంగా పెళ్లి జరుగుతుందని ఊహించలేదు. పెళ్లిలో బోలి ముఖంపై ఉన్న మచ్చలు చూసి బిషంబర్ 5,000 కట్నం ఇస్తే గాని పెళ్లి చేసుకోనని చెప్తాడు. రామ్లాల్ ఎంత వేడుకున్నా బిషంబర్ ఒప్పుకోడు. తప్పనిసరి పరిస్థితుల్లో రామ్లాల్ 5,000 తెచ్చి బిషంబర్ పాదాల వద్ద పెడతాడు. విజయగర్వంతో బిషంబర్ నవ్వి బోలి మెడలో మాల వేయబోతాడు. బోలి ఆ మాలను విసిరి పారేస్తుంది. అటువంటి లోబితో పెళ్లి చేసుకోనని డబ్బు వెనక్కి తీసుకోమని తన తండ్రితో అంటుంది బోలి. బోలి స్పష్టంగా మాట్లాడడం చూసి ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు. అక్కడున్నవారు బోలిని విమర్శిస్తారు. బిషంబర్ అవమానంతో వెళ్ళిపోతాడు. నీకు పెళ్లి కాదని నిన్నెవరు పెళ్లి చేసుకోలేరని రామ్లాల్ బోలితో అంటాడు. నాకు పెళ్ళే అవసరం లేదు, మీ వృద్ధాప్యంలో మీకు సేవ చేసుకుంటానని చెప్తుంది బోలి. తాను చదువుకున్న బడిలోనే టీచర్గా పనిచేస్తానంటుంది. అదంతా చూస్తున్న బోలి టీచర్ కళ్ళలో ఎంతో సంతృప్తి కనిపిస్తుంది. ఆమె బోలికి మద్దతుగా నిలుస్తుంది. ఈ కథ ఆనాటి దురాచారాలను, మనుషుల అజ్ఞానాన్ని బయటపెడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై.